జార్ఖండ్లో జేఎంఎం పార్టీ భారీ విజయం సాధించిందని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంతో ఎదురొడ్డి విజయం సాధించింది. అయితే ఇక్కడ ఈ విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది మాత్రం కల్పనా సోరెన్. ఈ కల్పనా సోరెన్ కష్టం మాత్రం బాగా కష్టపడ్డారు ఎలక్షన్ సమయంలో. హేమంత్ సోరెన్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య అయినటువంటి కల్పనా సోరెన్ ఆయన అరెస్ట్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎడ్డొదిలి 200 ప్రచార సభల్లో పాల్గొని ప్రజలకు హామీలు ఇవ్వడంలో కానీ తిరిగి ఆ పార్టీ అధికారం నిలబెట్టుకోవడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అనేక విమర్శలు చేస్తూ బబ్లీ ఔర్ బంటి అంటూ జేఎంఎం హేమంత్ సోరెన్ అలాగే కల్పనా సోరెన్ అవమానిస్తూ చేసినప్పటికీ కల్పనా సోరెన్, హేమంత్ సోరెన్ మాత్రం భారీ విజయాన్ని జార్ఖండ్లో నమోదు చేశారు. ఏది ఏమైనప్పటికీ ఒక భర్త విజయం సాధించాలంటే భార్య వెనుక ఉండి బాగా సపోర్ట్ చేసి జార్ఖండ్లో విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు కల్పనా సోరెన్.